తీయగా చల్లగా. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి తస్లీం. కలలో కూడా కష్టం కదే ఈ హాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి. వదలకుండా పట్టుకుంటా నీ చేయి, నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి. నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కళ్ళేని సంతోషంలో తొలుతున్నా. నవ్వలేక పొట్ట పట్టుకోనా, పిచ్చి పట్టి నువ్వేసే సింధుల్ని చూస్తున్నా. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బంగారం. నీ వయ్యారం చల్లుతుంది తీపికారం. నా బంగారం బుజ్జి బంగారం, నీ వ్యాపారం పెంచుతుంది సిగుదారం. కొత్త దారులను పుట్టాయే అంతేలేరా, జంటగుంటే అంతేలేరా. సొంత వారితో ఉన్న నాళ్లే గుర్తు రావు పోమనన్నాయే. జతలో పడితే జరిగే జాదు ఇదేగా, ముద్దులెన్నో పెట్టాలిగా, పెట్టిగాలో పంపాలిగా. ఊపిరంతా గంధం అయిపోయేంతగా ముందుకొచ్చే ఉన్నానుగా, ఎందుకమ్మా ఇంకదగా నన్ను మళ్ళీ ఊరించేంతగా. తప్పదింక భరించరా నా బంగారం, బుజ్జి బంగారం. నీ వ్యవహారం మించిపోతే పెద్ద నేరం. నా బంగారం బుజ్జి బంగారం, నీ వయ్యారం పెట్ట మాకు అంత దూరం. నిన్ను తాకితే ఒక్కసారిగా పట్టుకుంది నన్ను అదృష్టం. చాలే ఎక్కువని తగ్గించాలే. ఉన్న జన్మని ముందు జన్మని చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం. అడడే అదిగో ముదిరే పైత్యం అదేలే. ఎన్నో అన్నారులే, ఎన్నో విన్నాములే. ఒట్టి మాటల్లో నా ఎన్నో వింతలే. సర్లే చెప్పావులే, సందు తిప్పావులే. వచ్చి చేతుల్లో నా చూపిస్తావలే. తప్పదింక భరించడా నా బంగారం, బుజ్జి బంగారం. నీ వ్యవహారం నొచ్చుతుంది శుక్రవారం. నా బంగారం బుజ్జి బంగారం. నీ వయ్యారం నచ్చుతుంది శుక్రవారం. తస్లీం సార్ నమస్తే సార్. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీ పెర్ఫార్మెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఇది చాలా మంచి తారస్థాయికి వచ్చింది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి కారణం నీ నోటి నుంచే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ జర్నీలో స్టెప్ బై స్టెప్, ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి దోహదపడిన అంశాలు ఏంటి ఇక్కడ? నేను 2 చెప్తాను సార్. ఓకే. మీరు నాకు మనస తుళ్ళి పడికే సాంగ్ పాడినప్పుడు ఎక్స్ప్రెషన్ చెప్పారు. నేను రాంగ్ ఎక్స్ప్రెషన్ పోర్ట్రే చేశాను. ఓకే. సో అది నేను సెట్ చేసుకున్నాను, మీనింగ్ కంప్లీట్గా అర్థం చేసుకొని పాడాను. అలా ప్రాక్టీస్ చేసింది సార్. ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి నేను ఎప్పుడు ఒక హీరోయిన్ ముందు పాడతానని నాకు అసలు తెలియలేదు సార్. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది త్రిష గారు ముందు పాడుతున్నందుకు. హలో ఆవిడ అది చెప్పినప్పుడు మీరు లేచి వెళ్ళకండి, దాని గురించి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. అది
నాకు మీరంటే చాలా ఇష్టం. 2005 నుంచి చూస్తున్నాను స్టార్ మహిళ జెంట్స్ ప్రోగ్రామ్. యా ఐ నో. ఈ కార్యక్రమాన్ని డైరెక్ట్ చేస్తున్నటువంటి అనిల్ గారు తీసిన సినిమా కాబట్టి ఇంత చక్కగా పాడానండి అని మాత్రం అంటామని చూశాను. మరి అనిల్ గారు ఏమనుకుంటారు అన్నది నీకు సార్ భయం లేదా? ఎప్పుడు మాకు ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి మోటివేట్ చేస్తూనే ఉన్నారు సార్. సో నాకు అది స్పెషల్గా ఏం గుర్తు రాలేదు ఎప్పుడు చేస్తున్నారు. తస్లీం, ఏమైనా నువ్వు బాగా సమయానుకూలంగా నువ్వు చక్కగా పాడి చక్కగా మాట్లాడి నువ్వు ఈ గండం కట్టెక్కావు. గండం అంటే ఏం లేదు, ప్రతి పాట ఒక గండం లాంటిదే. నీకు తెలుసు కదా, అవును సార్. మీరందరూ కంటెస్టెంట్లు. ఇప్పటికి నువ్వు పాస్ అయిపోయావు, ఇంక నీకు తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్. తస్లీం సార్ బాగా పాడావమ్మా, చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు ఏమన్నారు, బాగా నమ్మకం పెరుగుతోంది నీ మీద అన్నారు కదా, అలాంటిది. కానీ నువ్వు నమ్మకపో, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరికంటే నీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది నేను. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. మొదటి నుండి కూడా బాగా పాడుతావు, బాగా పాడాలి, బాగా పాడే సామర్థ్యం ఉంది, అది ఖచ్చితంగా ప్రదర్శింప చేయాలి నీతో అని చెప్పేసి మనసులో ఎప్పుడూ అనుకుంటామని. అలాగా ఈ రోజు చాలా చాలా అద్భుతంగా ప్రదర్శించావు నీ ప్రతిభను. థ్యాంక్ యూ సో మచ్. అభినందనలు. రాబోయే ఎపిసోడ్లో కూడా ఇలాగే పాడి మంచి స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. త్రిష గారు, ఎస్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ త్రిష గారు అన్నారు కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకు ఈ ప్రొడ్యూసర్స్ తెలుసు, అనిల్ అండ్ ప్రవీణ. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. ఐ డోంట్ థింక్ సో చాలా మందికి ఈ స్టోరీ తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ గుణ 369. అలాగే తస్లీం బాగుంది, థ్యాంక్ యూ మ్యామ్. నీ క్రాప్ టాప్ బాగుంది, ఆ పాటకి తగ్గట్టుగా ఉంది. అంటే బుజ్జి బుజ్జి బంగారం అని నువ్వు పాడుతుంటే నువ్వు కూడా బుజ్జి బుజ్జిగా క్యూట్గా ఉండడానికి సరిపోయేటువంటి ఒక అటైర్ వేసుకున్నావు. వెరీ నైస్. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా. మీరు ఒకసారి పాడితే మేము విని అదొక్కటే అడగకుండా ఉంటే బాగుండేది. అది ఎలా మేడం? మీరు పాడుతా తీయగాకి యాంకర్ కాదు గెస్ట్గా కూర్చొని మార్కులు వేస్తారు అంటే మీరు కొంచెం పాడాలి కదా. ఓకే. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా.